రైట్ సార్, అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను పదే పదే చెబుతూ ఉంటాను, అదొక రాజకీయ పార్టీ కాదు, అసాంఘిక శక్తుల అడ్డా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, అది అసాంఘిక శక్తుల అడ్డా. అది ఏమండి వల్లరామయ్య గారు ఎలా చెప్పగలరంటే, చాలా చూస్తూ ఉంటాం మనం. అవినీతి ఆ పార్టీ నాయకుల్లో తాండవిస్తూ ఉంటుంది. అరాచకం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, వాళ్ళ అధికారంలో అన్నీ కూడా. లేకపోతే ఏంటండి, ఎన్ని నీతులు పలికేవాడండి అతను. శాసనసభ స్పీకర్గా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో. 5 ఏళ్ళు స్పీకర్గా చేసినట్టున్నాడు ఆయన. పాపం మంచి పెద్ద పర్సనాలిటీ నాలాగా. పాపం ఎన్ని నీతులు పలికేవాడు ఆ కుర్చీలో కూర్చొని. బయట కూడా పెద్ద ఆయన ఆహార్యం అంతా కూడా అనకూడదు కానీ పెద్ద బొట్టు అదంతా పెట్టుకొని ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు. నీతికి ప్రతిరూపం ఇతనే, నైతికతకు ప్రతిరూపం ఇతనే. తమ్మినేని సీతారాం నోట మాట వచ్చిందంటే అదొక ప్రబంధం, అదొక శాస్త్రం, అదొక వేదం అన్నట్లుగా మాట్లాడేవాడు. ప్రజలు నమ్మేవాళ్ళు ఆయన. నిజంగానే ప్రజలు నమ్మేవాళ్ళు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత ఇష్టడు అతను. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టడు తమ్మినేని సీతారాం గారు. 5 సంవత్సరాలు ఆనాడు శాసనసభకు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. తమ్మినేని సీతారాం గారి గురించి ఆనాటి ముఖ్యమంత్రి, ఈ అరాచక పార్టీకి అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి మీకు గుర్చేనా ఇతని గురించి? ఆయన ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయనా? ఒకసారి వీడియో. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను. కళ్యాణ్ ఆపమ. రైట్, ఈ వీడియో చూశారు, మేము ఇంకొకసారి ప్లే చేస్తాం. ఇంతవరకు ప్లే చేయగలవా? ఇప్పుడు జరిగింది బ్యాక్. తమ్మినేని సీతారాం గారు నాకు తండ్రి లాంటి వాడు, చాలా గొప్ప వ్యక్తిన వాడు, పైపెచ్చు నాకు తండ్రి లాంటి వాడు. ఎంత గొప్పగా చెప్పాడు ఆయన గురించి. ఆయన ఇప్పుడు నేనెందుకు ప్రెస్ పెట్టవలసి వచ్చింది? నా తండ్రి లాంటి వాడు అని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈ తమ్మినేని సీతారాముని నా తండ్రి లాంటి వాళ్ళు, ఇతనికి ఓటేసి గెలిపించండి అని చెబితే, నేను నకిలీ బతుకు, ఫోర్జరీ బతుకు తమ్మినేని సీతారాం గారు. మీరు మాట్లాడే మాటలేంటి? మీరు చెప్పే శ్రీరంగ నీతులు ఏమిటి? మీరు చేసే ఈ అవినీతి పనులేంటి? తమ్మినేని సీతారాం గారు, మీరు చెప్పే శ్రీరంగ నీతులు ఏమిటి? మీరు చేసే ఈ అవినీతి అక్రమాలేంటి? భూ కబ్జాలేమిటి? ఎందుకు ఈ రోజున పరారవలసిన కర్మ పట్టింది మీకు? ఆయన భార్య, ఆయన కొడుకు లేరు, శ్రీకాకుళం ఇంట్లో లేరు, పరారైపోయారు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో చెప్పగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారో పోలీసులకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? హింట్ ఇవ్వగలరా? పోలీస్ మా తండ్రి లాంటి తమ్మినేని సీతారాం ఫలానా ఆమదాల వలసలో ఫలానా ఇంట్లో దాక్కున్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి అని హింట్ ఇవ్వగలరా?